బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నందిని ఎలక్ట్రికల్ షాపు యజమాని నరహరిని నయీం బెదిరించాడు. భువనగిరిలో షాపు కొనుగోలు చేసేందుకు నరహరి ప్రయత్నించడంతో దాన్ని కొనుగోలు చేయొద్దంటూ బెదిరించాడు. తర్వాత పాసం శ్రీను తనను కొట్టి నయీం దగ్గరకు తీసుకెళ్లాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2 కోట్లు డిమాండ్ చేయడంతో 25 లక్షలు ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. బతుకుదెరువు దుకాణం అంటున్నావు కాబట్టి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ నేను తీసుకుంటా, గ్రౌండ్ ఫ్లోర్ నీ పేరు మీద ఉంచుకో అంటే, అన్న నాకు అంత అది కాదన్న, ఎంత బతిలాడి కాళ్ళు ఏళ్ళు మొక్కినా ఎంత అన్న చాలా టార్చర్ నాకు కన్ను తెప్పించుడు, లేకపోతే నీ పిల్లల్ని చంపేస్తాను, నీ భార్యను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఇంకో మాట ఏంది, నువ్వు నీకు పైసలు ఇవ్వకున్నా కూడా నీ బిల్డింగ్ నేను ఇక్కడ ఉండి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా, కానీ అట్లా చేసుకోను, పైసలు తీసుకొని నాకు రిజిస్ట్రేషన్ అంటే లేదన్న. లాస్ట్ 30ని కట్ చేసి 25 లక్షల రూపాయల స్లిప్ తీసుకుంటావా, పిల్లలు చంపేయాలంటే విధి లేని పరిస్థితిలో ఆ స్లిప్ తీసుకొని నేను ఆల్రెడీ మళ్ళీ ఎల్బీఆర్ నన్ను డ్రాప్ చేసి ఎల్బీఆర్ నుంచి మళ్ళీ పాఠం చేసి సంతోషపడ్డాను. మళ్ళీ షాబాబు కూడా నన్ను ఎక్కించుకొని మళ్ళీ ఆన్లైన్ డ్రాప్ చేసి ఈ బతుకుదెరువు దుకాణం అంటున్నావు కాబట్టి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ నేను తీసుకుంటా, గ్రౌండ్ ఫ్లోర్ నీ పేరు మీద ఉంచుకో అంటే. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.